అయిపోయిందన్న ఒక ఫీలింగ్ తీసుకొచ్చి ఊరికే. అండ్ వెన్ ఎవర్ స్టెబిలిటీ వచ్చినప్పుడల్లా ఇష్యూ తీసుకొస్తారన్నమాట. పాకిస్తాన్లో ఇన్స్టెబిలిటీ, ఇండియాలో స్టెబిలిటీ. సో ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ పాలటబుల్ టు దెమ్. అయితే అట్లా ఒక వేవ్ ఇప్పుడు లాస్ట్ ఒక 5-6 years నుంచి కామ్గా ఉన్నప్పుడు మళ్ళీ డిస్టర్బెన్స్ కావాలంటే ఇది ఒకటే అవకాశం వాళ్ళకు. కశ్మీర్ ఇస్ ద ఓన్లీ ఇష్యూ. కశ్మీర్ ఇష్యూ మాట్లాడే అవసరం లేదన్నప్పుడు కూడా మళ్ళీ దాన్ని తీసుకురావడము, ఎస్పెషల్లీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూడా వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా దాన్ని జుగులర్ అంటారు. జుగులర్ అంటే ఇప్పుడు పఠాన్కోట్ నుంచి శ్రీనగర్కి వెళ్ళేది ఒక మధ్యలో ఒక చిన్న నారో స్ట్రెచ్ ఆఫ్ రోడ్ ఉంటుంది అనమాట. అది క్యాప్చర్ చేసుకుంటే కాశ్మీర్ కట్ ఆఫ్ అయిపోతుంది. అయితే జుగులర్ అంటే మన మెడలో ఉన్న వెయిన్ అంటారు అనమాట. అది పట్టుకోగలుగుతాం అన్నట్టు మాట్లాడినారు. సో ఇట్ వాజ్ వెరీ ప్రొవోకేటివ్ అనమాట. జస్ట్ అబౌట్ 10 days ago. అయితే అది మళ్ళీ ఇప్పుడు ఇది కావడము, వాళ్ళకు లోకల్ ఇష్యూస్ ఏమీ అంటే దే నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దేర్ ఓన్ ఇంటర్నల్ ఇష్యూస్. కాబట్టి దీన్ని పదే మళ్ళీ తీసుకొచ్చి ఫర్ అటెన్షన్ దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. ఒకవేళ ఇప్పటికిప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి, అంతమొందించాలి, తుడిచిపెట్టేయాలని చెప్పి మోదీ గారిని ఎంకరేజ్ చేస్తున్నారు. మోదీ గారు ఇమ్మీడియట్గా యాక్షన్ ప్లాన్లోకి దిగాలి, యుద్ధం ప్రకటించాలి అని చెప్పి. ఒకవేళ పాకిస్తాన్తో భారత్ యుద్ధానికే దిగితే ఎంత పటిష్టంగా ఉంది సార్ మన ఇండియన్ ఆర్మీ అవ్వచ్చు, ఫోర్సెస్ అవ్వచ్చు? ఇండియన్ ఆర్మీ నార్మల్లీ మనం ఏ పొలిటికల్ అంటాము, మనకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు. ఫైనలీ యాజ్ అ మాస్టర్ డిఫెన్స్ మినిస్టర్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియా యాజ్ అ సుప్రీం కమాండ్ ఆఫ్ ద ఫోర్సెస్. ఏది చెప్తే చేస్తారు. అంటాము బై ఎయిర్, బై సీ, బై ల్యాండ్, ఎక్కడ పంపించినా వెళ్ళిపోతారు. ఆర్మీ ఒకటే అనుకుంటే ప్రొఫెషన్. ఇక్కడ మేము ప్రశ్నలు అడగము, క్వశ్చన్స్ అడగము. ఇక్కడ పంపించాలంటే ఎందుకు పోతాము అని ఎవరు అడగరు. ఆర్డర్ ఇచ్చేస్తే అది అయిపోతుంది అంతనే. అయితే అది దాన్ని ఒక ఐ వుడ్ సే సాకు అన్నాను, కానీ దాని అడ్వాంటేజ్ తీసుకోవద్దని. ఇప్పుడు యుద్ధం అన్నది అందరికీ నష్టమే. వెన్ ఎవర్ వార్ హ్యాపెన్స్ ఇట్స్ వెరీ డిస్ట్రక్టివ్ ఫర్ బోత్ ద కంట్రీస్, ఎనీ కంట్రీ మధ్యలో కూడా. అయితే వార్ ఈజ్ నాట్ ఎ పాజిటివ్ థింగ్. అయితే ఇది చేసినందుకు మనం ఇది చేయాలి అన్నప్పుడు ఇప్పుడు పొలిటీషియన్స్ ఎవరు యుద్ధానికి వెళ్ళరు కదా. చాలాసార్లు అంటే మన పిల్లలు కూడా ఎవరు ఆర్మీస్లో ఉండరు. యుఎస్లో కానివ్వండి, వేరే దేశాలలో ఉన్న లీడర్స్ సర్వీసెస్లో సర్వ్ చేస్తారు. యాక్చువల్గా యూకేలో కూడా వాళ్ళ పిల్లలు కూడా సర్వీసెస్ ఉంటారు. వాళ్ళు బాగా గర్వంగా చెప్పుకుంటారు, నేను ఆఫ్ఘాన్ క్యాంపెయిన్లో ఉన్నాను, అక్కడ ఉన్నాను. అయితే మన దగ్గర అంటే వీళ్ళందరూ పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్ దగ్గర కూర్చుంటారు. యాక్చువల్ యుద్ధం ఫీల్డ్లో ఉండేది సర్వీసెస్ ఉంటాయి. కాబట్టి నష్టమయ్యేది, జీవితాలు కోల్పోయేది సర్వీసెస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి. అనుకోవచ్చు పిఓకే మనం తీసేసుకోవాలి అవన్నీ అనడానికి, అంటే సర్జికల్ స్ట్రైక్ కూడా అయినాయి. కానీ లక్కీగా అప్పుడు మన కాంపిటెన్స్ చూస్తే లీడర్షిప్ చాలా బాగుంటుంది ఇండియన్ ఆర్మీలో, సర్వీసెస్లో. అన్క్వశ్చనబుల్ లీడర్షిప్, ట్రైనింగ్ బాగా ఉంది. కాబట్టి ఇంకోటి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడు మైండ్లో ద సేఫ్టీ, ఆనర్, వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ ఫస్ట్, ఆల్వేస్ అండ్ ఎవ్రీ టైమ్. దాట్స్ ద థింగ్ విచ్ ఇస్ ఆన్ అవర్ మైండ్స్. కాబట్టి వేరే ఏం ఆలోచించారు అసలు. అండ్ ఇటువంటి దాంట్లో బాగా ఎమోషనలీ అప్సర్జ్ అయి ఉంటుంది. ఇంతమంది చంపేసినారని బాగా యాజ్ ఐ సెడ్ ఎమోషనల్గా ఉంటారు. కానీ ఈ ఎమోషనల్ అప్సర్జ్ని పొలిటీషియన్స్ అడ్వాంటేజ్ తీసుకోవద్దని అనిపిస్తుంది. ఈ పిఓకే ఎందుకు క్రియేట్ అయింది అని కూడా ఆలోచించాలి. మేబీ ఇట్ వాజ్ ఎ పొలిటికల్ థింగ్ అట్ దట్ టైమ్ అండ్ ఇట్ హ్యాపెండ్. అంటే అప్పుడే ఆర్మీ అసలు కరాచీ వరకు వెళ్ళిపోతుందన్నారు ఇండియన్ ఆర్మీ. అయితే యునైటెడ్ నేషన్స్ సీజ్ ఫైర్ అనగానే వాళ్ళు ఎక్కడెక్కడ ఎగుతున్నారు అక్కడ ఉండిపోయినారు. సో దే ఆక్యుపైడ్. ఇప్పుడు మన బౌండరీస్ గురించి మాట్లాడితే కూడా ఇంటర్నేషనల్ బౌండరీ అంటాము, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాము, ఎల్ఓసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాము. ఇష్టమైన అనమాట. అది మ్యాప్ మీద, పేపర్ మీద ఒక లైన్ గీసేసి అక్కడ గ్రౌండ్లో ఎవరు తెలియదు ఎక్కడుందో. కాబట్టి నిజంగానే చేయగలిగితే పొలిటీషియన్స్ షుడ్ గెట్ ఇన్వాల్వ్. వై ఓన్లీ ద సర్వీసెస్. సో యుద్ధం అనేది ఒకవేళ ఆహ్వానిస్తే ఖచ్చితంగా రాజకీయ నాయకులు కూడా యుద్ధంలో దిగాల్సిందే అంటారు. బట్ ఆ ట్రైనింగ్ ఇచ్చే సామర్థ్యం ఉంది. ద రోల్ ఈస్ డిఫరెంట్. ఐ డోంట్ థింక్ ఇప్పుడున్న మెథడాలజీ ఉందో. నిన్న రెస్పాన్స్ ఇది కమిటీ ఆన్ క్యాబినెట్ అంటే సెక్యూరిటీ మీద క్యాబినెట్ కలిసేసి వాగా బార్డర్ దగ్గర క్లోజ్ చేయడము, సార్క్ వీసాస్ ఇచ్చినది డిస్మిస్ చేయడము, తర్వాత సత్లెజ్ సింధు రివర్ వాటర్స్ మీద కూడా అకార్డ్ ఆపేయడము, ఇవి చాలా మంచి స్టెప్స్ ఏమో అని అనిపిస్తుంది. ఇంకా ఇట్లా ఏం చేయగలుగుతామో చేయాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ యూఎస్ ఉన్నారు, కండెమ్ చేస్తున్నామన్నారు, మనం ఖండించినారు అన్నారు. యూఎస్లో పాకిస్తాన్ నేషన్స్ రానియద్దు. వాళ్ళు పాకిస్తాన్ వీసా ఉంటే దే ఆర్ నాట్ అలౌడ్ టు యూఎస్ బికాస్ దే ఆర్ సపోర్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అట్లానే డిఫరెంట్ కైండ్, అప్పుడు వాళ్ళని ఐసోలేట్ చేయాలి, అప్పుడే తగ్గుతుంది.
లేక ఉట్టిగానే మాట్లాడి సరే సింపతీస్ ఆర్ విత్ యూ అవన్నీ అంటే అది దట్స్ నాట్ ద వే. సో స్ట్రాంగ్గా అక్కడ సర్వీసెస్ కానీ డిప్లొమాటిక్ రోల్ ఎక్కువ ప్లే అవుతుంది. సో బయలాటరల్ ట్రేడ్ బంద్ చేయాలి పాకిస్తాన్ తోటి. పాకిస్తాన్ ఇస్ డిపెండెంట్ ఆన్ అస్ ఫర్ ట్రేడ్. మన నుంచి రెవెన్యూ చాలా వస్తుంటుంది వాళ్ళకు. అటువంటివన్నీ ఇంకా ఆలోచించి ఐసోలేట్ చేసి ఆ విధంగా చేయాలి. కానీ యుద్ధం అన్నది మేబీ సమ్ టైమ్స్ ద లాస్ట్ పాసిబుల్ ఆప్షన్. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఒక నేషనల్ అవుట్రేజ్, దీంట్లో పబ్లిక్ అంతా అనిపిస్తుంది వాళ్ళంతా చేసిపోయారు మనం ఏం చేసినాము అనుకోవడానికి బాగుంటుంది. కానీ నేను అన్నట్టు ఫైనలీ యుద్ధం చేసే వాళ్ళు ఎవరు? సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో అయితే ఇటువంటి టైంలో లీడర్షిప్ ఉంది కదా, వాళ్ళు పబ్లిక్కి మంచి మెసేజ్ ఈ టైంలో అసలు అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇటువంటి నేషనల్ ఎమర్జెన్సీ అయినప్పుడు మనకు నార్మల్గా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే మెసేజ్ ఇస్తారు కదా, ఇప్పుడు ప్రధానమంత్రి నేషన్ అడ్రస్ చేయాలి. చేసి ఇట్లా అయింది, మేము ఇది చేస్తున్నాము అని పబ్లిక్కి చెప్పగలగాలి. ఇన్ఫ్యాక్ట్ షుడ్ ఆల్సో ఇన్వైట్ ఎవరెవరు అంటే సజెషన్స్ ఏమైనా ఉంటే ఏం చేయగలిగితే బాగుంటుంది. పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్. యాజ్ ఎ కంట్రీ అంటే ఎవరు, మనము ఎంపీలు ఎలెక్ట్ చేసుకుంటాం, ఎమ్మెల్యే చేసుకుంటాం, కానీ ఇటువంటి టైమ్స్లో కంట్రీ అంతా ఒక దగ్గరకు వస్తుంది. పబ్లిక్ ఒపీనియన్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, రిసీవ్ చేయాలి. ప్రధానమంత్రి షుడ్ డెఫినెట్లీ అడ్రస్ ద నేషన్. అండ్ ఇది ఎందుకు అయిందని మనందరం అడుగుకుంటున్నాం. నిన్న కూడా ఎవరో చెప్పుకుని అంటున్నారు ఆ హోల్ ఏరియాలంట ఒక్కరు కూడా సెక్యూరిటీ పర్సన్ లేరంట, యూనిఫామ్ వేసుకుని ఎవరు లేరు. అంటే అంత సిచ్యువేషన్ ఉండదు, ఎక్కడ ఎవరు చూడలేదు. అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇంకోటి డిలేస్, కమిటీలు పెట్టి రిపోర్ట్స్ అవన్నీ డిలే చేయదు, తొందరగా కావాలి. నిన్న తొందరగానే యాక్షన్ తీసుకున్నారు, కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని స్టెప్స్ తీసుకోగలుగుతారు, ఏమి చేయగలుగుతారు అన్నది. బట్ యుద్ధం సీమ్స్ టు బి ద లాస్ట్ పాసిబుల్ ఆప్షన్. ఓకే, బట్ కంపారిటివ్లీ ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ ఒకవేళ తలపడే ఆ సిచ్యువేషన్ని మనం అనుకోకపోయినా ఒకవేళ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి సార్, ఎంతవరకు పోటీ పడగలుగుతుంది? ఇప్పుడు మనకు పాకిస్తాన్తో 2 సార్లు అయిన 65, 71, మళ్ళీ ఇప్పుడు కార్గిల్ 96లో అయినప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్స్ కాంపిటెన్స్ బియాండ్ డౌట్ అనమాట. అయితే దాని అన్క్వశ్చనబుల్ వీఆర్ ఫార్ సుపీరియర్ టు దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. అంటే మొరాల్ మోస్ట్లీ ఏమైతే అంటే పాకిస్తాన్ లాంటి దేశాలకు డబ్బు ఇచ్చి వెపన్స్ కొన్ని అడ్వాన్స్ తెచ్చుకున్నారు, అవన్నీ ఎయిర్ క్రాఫ్ట్స్ కొన్ని తెచ్చుకున్నారు. కానీ దాని అన్నిటి ముందర ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ కానివ్వండి, స్పిరిట్ కానివ్వండి, దేశాని కోసము ప్రాణం ఇచ్చే ఒక స్పిరిట్ ఏది ఉంటుందో అది అన్పారలెడ్ అనమాట. అండ్ చాలాసార్లు రిజల్ట్స్లో తెలిసిందంటే రిపోర్ట్స్లో కూడా ఇండియన్ ఆర్మీ దాంట్లో లీడర్స్ ఆర్ ఇన్ ద ఫ్రంట్, ఆఫీసర్స్ ఆల్వేస్ ఫ్రంట్ అనమాట. మాకు ట్రైనింగ్లో కూడా మేము ఏం చేస్తామంటే నార్మల్గా మే పని చేయలేము అది జవాన్స్కి అసలు చెప్పమన్నమాట. ఫస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ వాట్ వీ క్యాన్ డూ. అయితే ఎప్పుడు కూడా లైక్ ఐ సెడ్ ద సేఫ్టీ ఆనర్ వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ, ద సేఫ్టీ ఆనర్ వెల్ఫేర్ ఆఫ్ ద మెన్ ఐ కమాండ్, అంటే నా మనుషుల చుట్టూ, మై ఓన్ సేఫ్టీ వెల్ఫేర్ ఆనర్ లాస్ట్. దాట్స్ ద థింగ్ దట్ విల్ ఆల్ లివ్ అప్ టు. అయితే అది ఒక బెటాలియన్ లెవెల్లో అంటే ఒక 1000 మంది ఉంటారు, ఒక కంపెనీ అంటే 300 మంది ఉంటారు. అయితే అది స్పిరిట్ మనకు చాలా బాగుంది. అండ్ చాలా స్టోరీస్ ఇప్పుడు అంటే వింటుంటాము యుద్ధం అయిన తర్వాత. ఇప్పుడు కార్గిల్ రీసెంట్ అయింది మనది, అక్కడ ఎవరికైతే అవార్డ్స్ వచ్చినాయో, మెడల్స్ వచ్చినాయో, ఇట్స్ క్రానికల్డ్ వెరీ వెల్ అనమాట. ఒక్కొక్క దగ్గర ఎంత మనం సాక్రిఫైస్ అనమాట. సి లైఫ్ రైట్, లైఫ్ రెడీగా మన తోటి వాళ్ళకు ఇవ్వడానికి రెడీగా ఉండి, నేషన్కి రెడీగా ఉండడానికి ద ఇండియన్ ఆర్మీ ఈజ్ మచ్ బెటర్ ఆఫ్. అండ్ వీ షుడ్, ఐ డోంట్ నో వాట్ వీ షుడ్ థ్యాంక్, హూ షుడ్ వీ షుడ్ థ్యాంక్. కానీ ఒక ట్రైనింగ్ మెథడాలజీ చాలా బాగుంది. అండ్ బేసిక్లీ ఇండియన్ కల్చర్ ఏమో ఎట్లయితే మనము ఒక ఫ్యామిలీ కల్చర్ ఉంటామో, యూనిఫామ్ వేసుకోగానే యూ బిలాంగ్ టు ద కంట్రీ. అయితే మేమందరం అక్కడ ఉన్నప్పుడు గ్రీటింగ్ అందరూ జై హిందే ఉంటుంది, ఇంకేం ఉండదు. హిందీలోనే మాట్లాడుకుంటాం. ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ అవుతుంది కానీ అందరం హిందీలోనే మాట్లాడతాం చాలా మటుకు. అయితే ఏ స్టేట్ నుంచి వచ్చినారు మీరు అవన్నీ అసలు మనకు తెలియదు అనమాట. యూ బిలాంగ్ టు ద కంట్రీ. ఆ స్పిరిట్ అసలు అన్ని యాక్టివిటీస్లో వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఆర్మీ ఈజ్ వెల్ ప్రిపేర్డ్ అండ్ వెపన్. కానీ అక్కడ ఒక చిన్న ఇష్యూ ఏముందంటే, ఈ టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో కూడా చూస్తే మనకు వెపన్స్ ప్రొక్యూర్మెంట్ ఉంటుందో, కొత్త వెపన్స్ కొనుక్కోవడానికి ఆ పాలసీస్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి. ఆర్మీలో కూడా బాస్ అందరూ వస్తే ఐఏఎస్ వాళ్ళందరూ హెడ్స్ ఉంటారు అనమాట. ఏం పర్మిషన్ అయినా సంబడి ఎల్స్ హ్యాస్ టు శాంక్షన్. చాలా రోజులు తెలుస్తుంది అనుకుంటాను ఏంటంటే డిఫెన్స్ది ఒక సపరేట్గా ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్లో ఉండాలి, డిఫెన్స్ మినిస్టర్ దాంట్లో ఉండాలి. అండ్ ఒక ఆర్మీ చీఫ్ నాకు ఇది వెపన్ కావాలంటే దొరకాలి, తొందరగా ఇచ్చేసేయాలి, యూ షుడ్ ఫాలో ప్రొసీజర్. బట్ స్టిల్ అయితే ఒక టెర్రరిస్ట్కి ఆర్మీ కంటే మంచి వెపన్ ఉండడము నాట్ డన్, నాట్ యాక్సెప్టబుల్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు అన్నట్టు సంబడి ఈజ్ ఫండింగ్ దెమ్, వెపన్ ఇండస్ట్రీస్ ఇస్తున్నాయి. కానీ ఏదైనా కూడా
కొన్ని ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది. ఇంత మంచి స్పిరిటెడ్ ఆర్మీ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఈ వెపన్స్ సపోర్ట్, ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎప్పుడు దీపావళికి ఈ మధ్యలో ట్రూప్స్తో పోయి టైం స్పెండ్ చేస్తున్నారు, ముందు ఎప్పుడు కాలేదు. ఇట్స్ అ వెరీ నైస్ గెస్చర్. అండ్ అంటే ఐ మీన్ యూ కెన్ ఎడిట్ ఇట్ ఇఫ్ యూ వాంట్, ఇఫ్ ఐ టెల్ యూ. ముందు ఒకప్పుడు శ్రీనగర్ నుంచి మనకి హైదరాబాద్ రావాలంటే జమ్మూ రైల్ అనమాట. శ్రీనగర్ జమ్మూ రావడానికి 2-3 రోజులు పట్టేది. అయితే లీవ్ ఉండేది 10 days. వాడు వచ్చేది ఆ 2 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ, ఇంట్లో ఉండేది 4-5 రోజులే. అయితే అందుకోసం కూడా ఒకటి, మన దగ్గర నుంచి సౌత్ నుంచి ఎక్కువ మంది ఫోర్సెస్లో చేరరు, దే డోంట్ ఐడెంటిఫై. అయితే ఇటువంటివి కొన్ని మార్పులు అయ్యే అవసరం ఉందన్నమాట. సర్వీస్ కండిషన్స్ నీడ్ టు ఇంప్రూవ్, వెపన్స్ నీడ్ టు ఇంప్రూవ్, లివింగ్ కండిషన్స్ నీడ్ టు ఇంప్రూవ్, అండ్ రెస్పెక్ట్ ఆల్సో టు ది సర్వీసెస్ నీడ్స్ టు ఇంప్రూవ్. అక్కడ సోల్జర్స్ అన్నా కూడా, వేరే కంట్రీస్లో వెటరన్స్ అన్నా కూడా రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంకెక్కడ ఏమీ కుదరకపోతే ఆర్మీలో చేరినా అనుకుంటారు నార్మల్గా. ఐ డోంట్ నో దట్. సౌత్ నార్త్ ఆలోచన విధానంలో కూడా చాలా తేడా ఉంది సార్. వాస్తవానికి మీరు అన్నమాట ఫ్యాక్ట్ ఇది. చాలామంది ఇక్కడున్నదే అటు వెళ్తే ఇంకా తిరిగి ప్రాణాలతో రావడం అనేది ఒక కళ అని చెప్పి భావించే పేరెంట్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, చాలామంది ఉన్నారు. అండ్ ఇంతకుముందు మీరు అన్నారు ఆర్మీ వాళ్ళకంటే టెర్రరిస్టుల దగ్గర చాలా ఎక్స్పెన్సివ్ వెపన్స్ ఉన్నాయి. ఈజ్ ఇట్ ఫ్యాక్ట్ సార్? అంటే ఎక్స్పెన్సివ్ కంటే సాఫిస్టికేటెడ్ వెపన్స్ ఉంటాయి, ఓకే, ఈజీ టు ఆపరేట్, లేటెస్ట్ వెపన్స్ ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు వెపన్స్ కొనాలంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఓపెన్గా టెర్రరిస్ట్ కొనడానికి ఏమీ ఉండదు కదా సిస్టమ్, జస్ట్ ఆర్ సప్లైడ్. సో డెఫినెట్లీ ఉంటుంది అది. అండ్ ఆ షార్ట్ చేస్తున్నారు ఆ పీరియడ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. ఇదే ఇంటెలిజెన్స్. ద పాయింట్ ఈజ్ ఇటువంటి వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, ఇవన్నీ మనము కనుక్కోగలిగితే విల్ బి బెటర్ ఎక్విప్డ్, విత్ విచ్ వీ క్యాన్ అంటే రెస్పాండ్ బెటర్ కావచ్చు, లైవ్ సేవ్ అవుతాయి. ఇటువంటివి ఇది 28 మంది చనిపోవడం ఇష్యూ కాదు ఇది. అంటే దేశానికే ఒక పెద్ద దెబ్బలాగా చూడాలన్నమాట. దే హిట్ ద కంట్రీ. ఇట్స్ నాట్ అబౌట్ దోస్ 28 పీపుల్. అయితే అటువంటివి దేశం మొరాలే హామ్ చేసేవి కాకుండా ఉండాలంటే వెపన్ సిస్టమ్, ట్రైనింగ్ సిస్టమ్స్ బెటర్ కావాలి డెఫినెట్గా. అండ్ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి ఏ సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ దట్ ట్రస్ట్ షుడ్ బి దేర్. ఆర్మీ అనగానే నమ్మకం ఇప్పుడు ఉందో ఆ నమ్మకం చేసి ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెసెస్ని సింపుల్ చేయాలి, అప్పుడు విల్ బి బెటర్. ఓకే, ఈ ప్రాసెస్లో మొన్న ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ సార్ మేజర్ భక్షి ఒక కామెంట్ చేశారు. చాలా రిక్రూట్మెంట్ జరగాల్సి ఉన్నా కూడా జరగట్లేదు, 180,000 మంది ఆల్మోస్ట్ కట్ ఆఫ్ అయ్యారు అని చెప్పి. కొంచెం ఆలోచించదగ్గ మాటే అది. ఎందుకు ఒక నిర్లక్ష్యం అనిపిస్తూ ఉందా, లేదనంటే చాలామంది ఇప్పుడున్న యంగర్ జనరేషన్ కంపారిటివ్లీ నార్త్తో చూస్తే సౌత్ నుంచి ఇంట్రెస్ట్ చూపించట్లేదా, తగ్గిపోయిందంటారా? దిస్ ఇస్ జనరల్ బక్షి అని రిమార్క్స్ చేస్తుంటారు. అయితే ఏమైందంటే ఇప్పుడు యూరోప్లో ఉంది, ఎగ్జాంపుల్ ఇస్తాను. యూరోప్లో ఆర్మీ ఉండదు. ఓకే, ఒక కంట్రీ బార్డర్ లైన్ ఉంటుంది, దాటి వెళ్ళిపోతారు. అయితే మనకు ఆర్మీ అవసరం ఎందుకు అంటే అడుగుతాను నేను. ఐ సర్వ్డ్ ఇన్ ది ఆర్మీ, ఐ నో, బట్ దెన్ వై ఆర్ యూ రిక్వైర్డ్? అయితే ఇప్పుడు పొలిటీషియన్స్ కంట్రీ రిలేషన్షిప్ సరిగా హ్యాండిల్ చేయకుంటే ఈ పరిస్థితికి వచ్చినాం మనం. జనరల్ బక్షి అన్నది ఏంటంటే గివెన్ ది సిచ్యువేషన్ ఆర్మీ మీద ఫోకస్ చాలా అవసరం. డిఫెన్స్ బడ్జెట్ శాంక్షన్ కావాలి, టైంలో రిలీజ్ చేయాలి. అయితే లాస్ట్ 4-5 years నుంచి రిక్రూట్మెంట్ సరిగా అవ్వడం లేదు, ఎస్పెషల్లీ అట్ జవాన్ లెవెల్. అగ్నివీర్ అని ఇప్పుడు చేయడం మధ్యలో చేసింది. అయితే అగ్నివీర్ ఏముందంటే షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, పెన్షన్స్ ఇవ్వరు. అందరు ఎట్లా అంటే ఒక సర్వీసెస్లో అంటే గవర్నమెంట్ జాబ్ ఉంటే పెన్షన్ రావాలి అని ఒక ఆశ ఉంటుంది. దీంట్లో దేశానికి సేవ చేసినప్పుడు పెన్షన్ ఇంపార్టెంటా కానీ స్పిరిట్ ఇంపార్టెంటా అనేది ఒక క్వశ్చన్. కానీ మనము ఎంతమంది మీరు అన్నట్టు క్వశ్చన్ దానికి ఇప్పుడు 11th and 11th క్లాస్లో ఎన్డీఏ ఎగ్జామ్ రాయొచ్చు. గ్రాడ్యుయేషన్ అయినాక నాలాగా సిడిఎస్ ఎగ్జామ్ రాసి యూ కెన్ క్వాలిఫై. అయితే ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు? 10th class ఉంటారు, జవాన్ లాగా జాయిన్ కావచ్చు. అయితే దే షుడ్ బి సమ్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మనం అందరం ఉన్నాం. ఇవాళ ఆర్మీ చీఫ్ ఎవరు చెప్పండి? తెలియదు. ఇండియన్ క్రికెట్ టీమ్ క్యాప్టెన్? ఎస్. ద పాయింట్ ఈజ్ హౌ మచ్ రెస్పెక్ట్ డూ వీ గివ్ టు ద సర్వీసెస్. దేశాన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాము అన్నది లేదు. కాబట్టి యంగ్స్టర్స్ డోంట్ ఐడెంటిఫై విత్ జాయినింగ్ సర్వీసెస్. కొంతమంది ఉంటారు చుట్టుపక్కల. ఇప్పుడు కల్ సంతోష్ కుమార్ అని సూర్యాపేట నుంచి మొన్న ఈ లాస్ట్ హిస్ లైఫ్ చైనా దగ్గర. అయితే అక్కడక్కడ అట్లా నడుస్తుంటాయి. కానీ నార్త్లో ఏముంటుందంటే వాళ్ళు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అక్కడ వార్ అయినప్పుడు కూడా హర్యానా కాదు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సైడ్ ఎవ్రీ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా అక్కడ ఆర్మీలో సర్వీసెస్లో ఉంటారు. కాబట్టి యంగ్స్టర్స్ ఇన్ ద ఫ్యామిలీ లుక్ అప్ టు దెమ్ అనమాట, ఇన్స్పిరేషన్ కోసం ఉంటారు. మన దగ్గర తక్కువ.
అండ్ లైక్ ఐ సెడ్ ఈవెన్ పొలిటీషియన్స్లో కూడా ఎవ్రీబడి సర్వ్స్ కంపల్సరీ 1 year సర్వీస్ అని ఉంటుంది. అది చేసినప్పుడు అందరికీ అక్కడ విధానాల గురించి తెలుస్తుంది, లైఫ్లో కొంచెం డిసిప్లిన్ వస్తుంది. అది మన దగ్గర చేయలేకపోయినారు. చేసినప్పుడు దెన్ ద చాయిస్ ఇస్ దేర్స్. ఒక 1 year ఆల్ యంగ్స్టర్స్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్ 1 year సర్వీస్ చేస్తే అప్పుడు ఇంట్రెస్ట్ కొంచెం రావచ్చు. అండ్ నౌ ఇట్స్ అ కెరియర్, ఇట్స్ అ ప్రాపర్ నైస్ కెరియర్. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇట్స్ ఎ వెరీ హైలీ పెయిడ్ కైండ్ ఆఫ్ సర్వీస్. అంటే దేశానికి సేవ చేసినంత చాలామంది అనేది నన్ను ఎంత జీతం సరిపోతుంది అంటే దానికి వెలగట్టలేము, కానీ ఇట్స్ ఎ నైస్ కెరియర్. ఓకే. ఇంజనీర్స్ కూడా చేరుతున్నారు, డాక్టర్స్ చేరుతున్నారు, కానీ నంబర్స్ తక్కువనే ఉన్నాయి. కానీ కమింగ్ బ్యాక్ జనరల్ బక్షి స్టేట్మెంట్, రిక్రూట్మెంట్స్ వేర్ నాట్ డన్. ఎస్, నాట్ డన్. ఎందుకంటే కన్ఫ్యూజన్ వచ్చింది. అప్పుడు నార్మల్గా రిక్రూట్ చేస్తుండేది. అగ్నివీర్ సిస్టమ్ రాగానే కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది. గవర్నమెంట్స్లో కూడా ఏమవుతుందంటే ఒక కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు డిఫెన్స్లో ఎక్స్పెండిచర్ ఎందుకు చేయాలి, ఎక్కడెక్కడ తక్కువ చేయాలి. ఎప్పటివరకైతే డిఫెన్స్ బడ్జెట్ ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై లెట్స్ ఏ సర్వీస్ పర్సనల్, దిస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి డిఫెన్స్ బడ్జెట్ డిజైన్ చేయాలి, పొలిటీషియన్ డిజైన్ చేయాలంటే ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. బడ్జెట్ షుడ్ ఇంక్రీజ్ అండ్ ఇట్ షుడ్ బి రిక్వైర్మెంట్ బేస్డ్. ఆపరేషనల్ రిక్వైర్మెంట్ కోసం ఏం కావాలో అవి చేయాలి. చేసిన తర్వాత అప్పుడు యంగ్స్టర్స్ ఇన్స్పైర్ చేయాలి. మోర్ పీపుల్ షుడ్ జాయిన్ ఇన్. ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ మనీక్ షా అంటాము, వాళ్ళ మీద మూవీస్ తయారవుతున్నాయి, చాలా క్యాంపెయిన్స్ మీద మూవీస్, వెబ్ సిరీస్ తయారవుతున్నాయి. మోర్ షుడ్ బి డన్. వీ షుడ్ రికగ్నైజ్ అవర్ వార్ హీరోస్, వీ షుడ్ రికగ్నైజ్ అవర్ పీపుల్ హూ సర్వ్ ఇన్ ది ఆర్మీ ఆర్ సర్వీసెస్, వెటరన్స్ని. అప్పుడు కల్చర్ మనం చేయగలిగితే మోర్ పీపుల్ విల్ జాయిన్ ఇన్. ఎలా ఉంది సార్, ఇంట్రెస్ట్ ఏమైనా చూపిస్తారు ఇక్కడ? ఎందుకంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ మీకు తెలుసు ట్రైన్ చేస్తే వీళ్ళు వెళ్ళొచ్చు, ఇంట్రెస్ట్ చూపించవచ్చు అని వాళ్ళ మైండ్ సెట్ మీరు పసిగట్టొచ్చు కదా. కనిపిస్తుందా అట్లా ఇక్కడ ఉన్న యంగర్ జనరేషన్లో? ఇంకా లేదండి. తెలంగాణ, ఆంధ్రానికి మాట్లాడితే లేదు. స్టిల్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఇస్ కన్సిడర్డ్ అ బెటర్ ప్రొఫెషన్. మీరు అన్నట్టు ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నట్టు కనపడుతుంది. చాలాసార్లు అంటారు ఆర్మీలో చేరుతుంటే మా ఇంట్లో మదర్ వద్దన్నారు, ఫాదర్ వద్దన్నారు. ఫస్ట్ ఆర్మీ షుడ్ సెలెక్ట్ యూ, రైట్? ద పాయింట్ ఈస్ మీరు సరైనగానే ఆర్మీని తీసుకోదు మిమ్మల్ని. అట్లీస్ట్ అన్ ఆఫీసర్ లెవెల్ యూ హ్యావ్ టు హ్యావ్ సర్టన్ క్వాలిఫికేషన్స్, సర్టన్ క్వాలిటీస్. అయితే కానీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడు నేను మాట్లాడుతుంటాను, ఐఎమ్ గ్లాడ్ యూ బ్రాట్ అప్ ద టాపిక్. అండ్ జస్ట్ రిలేట్ అ స్మాల్ స్టోరీ టు శామ్ మనీక్ షా అని. ఆయన గుజరాత్ వెళ్ళినట్టు ఒకసారి. గుజరాత్ వెళ్తే అందరు అక్కడ ఆయనని గుజరాత్లో మాట్లాడండి, గుజరాతీలో బాత్ కరీ అన్నాడు. గుజరాతీ బాత్ కరీ మాట్లాడండి. అతను ఒక నిమిషం ఆగన్నాడంట. నేను ఆర్మీ చేరి 40 years ఏదో అయింది. మద్రాస్ రెజిమెంట్ చేరితే నేను తమిళ్ నేర్చుకున్నాను. జాట్ రెజిమెంట్ చేరితే అక్కడ జాట్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. పంజాబ్ రెజిమెంట్ చేరినప్పుడు సిక్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. కానీ గుజరాత్ రెజిమెంట్ లేదన్నారంట. గుజరాతీ నేర్చుకునే అవకాశం నాకు దొరకలేదు, ఎందుకంటే గుజరాత్ రెజిమెంట్ లేదు. మొత్తం నిశ్శబ్దం అయిపోయింది అనమాట. ఓకే. సో హౌ ఫార్ తెలంగాణ బెటాలియన్ ఎందుకు లేదు? అన్ని బెటాలియన్స్ ఉన్నాయి. మద్రాస్ రెజిమెంట్ ఉంది, జాట్ రెజిమెంట్,